హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. కాస్టింగ్ కౌచ్ ఈ పేరు ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గానే మారుతూనే ఉంటుంది అన్న విషయం కూడా మనందరికీ తెలుసు. ఇండస్ట్రీలో హీరోయిన్స్కు అవకాశాలు రావాలంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కోరిక తీర్చాల్సిందే అనే వాదన ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అలా కోరిక తీర్చకపోతే ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఇక అవకాశాలు రాక ఇండస్ట్రీలో కనుమరుగవ్వాల్సిందే అని ఎవరో చెప్పడం కాదు. ఈ మధ్యకాలంలో ఎంతో మంది హీరోయిన్స్ కూడా తమ చేదు అనుభవాలను సోషల్ మీడియాలో ఓపెన్గా చెప్పేస్తూ ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో నిజంగానే కాస్టింగ్ కౌచ్ ఉందని, తమకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అని కొంతమంది నటీమణులు చెప్తుంటే, కాస్టింగ్ కౌచ్ ఉంది అని వినడమే తప్ప తమకు అలాంటి అనుభవాలే ఎదురు కాలేదు అని ఇంకొంతమంది చెప్తున్నారు. ఇక ఈ విషయంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గతంలో చేసిన కమెంట్స్ ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయాయి. తప్పు కేవలం ఒకవైపు నుంచే మాత్రమే జరగదని, ఇష్టం లేకుండా తప్పు జరగదు అంటూ అన్నపూర్ణమ్మ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం సినిమా రంగంలోనే కాదు, ప్రతి రంగంలోనూ మహిళలు ఇలాంటి కాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇల్లు, ఫ్యామిలీ, గౌరవం అనే వాటిని దృష్టిలో పెట్టుకుని వేటికి లొంగాలి, వేటికి లొంగకూడదు అనేది ఇక వారి వారి సొంత నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇష్టం లేకుండా ఎక్కడా తప్పు జరగదు, తప్పు రెండు వైపులా ఉంటుంది. అయితే అవకాశాల కోసం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అన్నది ఇక వారి వారి చేతుల్లోనే ఉంటుంది. ప్రతి రంగంలో ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి. గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమాలపైనే అందరి దృష్టి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది అన్నపూర్ణమ్మ. ఇక ఒక రకంగా హీరోయిన్స్ ఒప్పుకుంటేనే తప్పు జరుగుతుందని, ఒప్పుకోకుండా ధైర్యంగా ముందుకు సాగితే ఇలాంటి కాస్టింగ్ కౌచ్కి గురవ్వాల్సిన అవసరమే ఉండదు అంటూ అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి.